ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రం, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం. కుంభరాశి వాళ్ళకి సాక్షంగా రాధాకృష్ణ. ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో, ఈ సీతారాముల కళ్యాణం తర్వాత మీ ఇంటి లోపల కళ్యాణం అయితే రాధాకృష్ణుల యొక్క జోడి ఉంటుంది. వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుందంటే, ఈమె లేకపోతే ఆయన ఉండడు, ఆయన లేకపోతే ఈమె ఉండదు. ఇలా ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. ఏడికెళ్ళిన ఇద్దరు, ఏడికిపోయినా ఇద్దరు, ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. కానీ ఎవరి మాట ఎవరు మీరరు. ఆయనకు కోపం వస్తే ఈమె శాంతం ఉంటుంది, ఈమెకు కోపం వస్తే ఆయన శాంతం ఉంటాడు. నిదానంగా ఉంటారు. ఇల్లు కట్టాలి, జాబు సంపాదించుకోవాలి, అవుటా పోవాలి, అక్కడిక్కడ పోవాలి. అది జ్ఞానం చాలా బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర ఎందుకో కానీ కొంచెం తెలివి జ్ఞానం చాలా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏదో మాట మాట్లాడినా సూటిగా మాట్లాడడం, భయపడకుండా మాట్లాడడం. మన పెద్దలు ఎంతో సంపాదించిండ్రు, ఆస్తి అంతో ఇంతో సంపాదించి పెట్టిండ్రు. ఆ ఆస్తికి చూసుకుంటా మనం ఉండవద్దు. మనం గుడిక ఇంత కష్టపడాలి. మనం గుడిక రాత్రి అనకుండా పగలనకుండా చైకి చేయి తోడు ఎట్లా ఉంటుందో, మన పెద్దలు సంపాదించిన ఆస్తి గుడిక మనం గుడిక ఇంత సంపాదించుకోవాలి. అది ఉంటే చాలా బాగుంటుంది. చైకి చేయి తోడున్నట్టు మన పెద్దల ఆస్తికి మనం గుడికి ఇంత ఆస్తి సంపాదించినట్టు ఆలోచన బాగుంటుంది. ఇది చాలా మంచి ఆలోచన. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలి, చాలా బాగుంటుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం అంటే చాలా గొప్ప విషయం. ఆ స్వామివారికి దర్శనం చేసుకుంటే ఇంకా దరిద్రం ఇంకా జీవితంలో ఉండదు, పటాపంచలమైపోతుంది. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్. పోలీస్ డ్యూటీ అయినా కానీ, లాయర్ డ్యూటీ అయినా కానీ, డాక్టర్ చదువు అయినా కానీ, ఏ చదువు చదవాలనుకున్నా కానీ ఈ అయస్కంతం అతుకున్నట్టు అతుకుతుంది ఈ చదువు వీళ్ళకి. గవర్నమెంట్ జాబ్ ఈజీగా సంపాదించుకుంటారు, గవర్నమెంట్ జాబ్ గుడిక సంపాదించుకుంటారు, నలుగుట్ల పేరు గుడిక సంపాదించుకుంటారు. ఏడపోయినా కానీ గెలుస్తారు, భయపడరు. మంచి తెలివి నుంచి నడుస్తారు ఈ రాశి వాళ్ళు. కానీ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం మాత్రం తప్పనిసరి చేయాలి. ఈ రాశి వాళ్లకు చేయి చూపెట్టవద్దు, మనసు శాంతముకోకుండా ఎక్కువ ఏదేదో ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా ఆలోచించకండి, ఎక్కువ ఆలోచించవద్దు. ఈ రాశి వాళ్లకు కొన్ని రోజుల నుంచి ఏమో కానీ కళ్యాణం చేయాలనుకున్నా, చేసుకోవాలనుకున్నా, చేసి ఇయ్యాలనుకున్నా కానీ ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి, ఏదో ఒక సమస్య వస్తుంది. పెళ్లి చేయాలనుకున్నా, ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసినా అయితే లేదు. అబ్బాయికైనా అమ్మాయికైనా చేయాలనుకున్న వాళ్ళు అయితే లేదు. ఇది ఏదో ఒక దోషం. నాగదోషమే కావచ్చు, కాలసర్ప దోషమే కావచ్చు, కుజ దోషమే కావచ్చు, ఎన్నో 190 ఉంటాయి. దాంట్లో ఏదో ఒక దోషం వచ్చింది. ఈ దోషం వలన ఏమైపోతుందంటే వస్తారు, చూస్తారు, మాట్లాడతారు, పోతారు. మళ్ళీ రావాలంటే కథం అక్కనే వాళ్ళు మరి రారు. సంబంధం రావడం పోవడం ఉంటుంది కానీ జరగడం లేదు. మరి ఎందుకు ఇలా జరగడం లేదు? వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా టక్ పని అవుతున్నాయి పనులు, మా ఇంట్లో ఎందుకు అవుతులేమని ఆలోచన ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది ఏమి కాదు, జరుగుతుంది. ఇంతవరకు కొంత దరిద్రం చాలా చెడ్డగా ఉండే, ఇంటి మీద కూడా దరిద్రం చాలా చెడ్డగా ఉండే, అది అంతా ఉల్టా పల్టా అయిపోయింది. ఎటు అయింది అయిపోయింది. గతం వదిలిపెట్టండి. ఇక ముందైతే చాలా మంచి జరుగుతుంది. అలా జరగదు. ఎప్పుడు ఆమోషం ఉండదు, ఎప్పుడు పుణ్యం ఉండదు, ఎప్పుడు చీకటం ఉండదు, ఎప్పుడు ఎలుగు ఉండదు. అప్పుడప్పుడు దరిద్ర గడే వస్తూ ఉంటుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకున్నా, ఏదో ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా, దాంట్లో ఇంతవరకు లాస్ వచ్చి లుక్సాన్ అయ్యి అది వదిలిపెట్టినా, రియల్ ఎస్టేటే కానీ ఏదైనా కానీ నీకు రియల్ ఎస్టేట్ ఈ కుంభరాశి వాళ్ళకు చాలా ఐస్కంతం అతికినట్టే ఉంటుంది. ఎందు గురించి అంటే దీంట్లో చెయ్యాలి, సంపాదించుకోవాలి. ఏదో ముందు మొత్తంకి మునిగిండ్రు, ఇప్పుడు అట్లా ఉండదు. ఒకసారి మునిగిండు, ఈసారి మాత్రం గడ్డకు వచ్చి కూర్చుంటారు. చాలా మంచి జరుగుతుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఎందు గురించి అంటే కుంభరాశి వాళ్ళ దగ్గర పట్టుదల చాలా ఘనంగా ఉంటుంది. చాలా పట్టు, అస్సలైనది పట్టు, వదిలిపెట్టరు పట్టు. తల వంచేది లేదు, చేజాపేది లేదు, ఎవరి ముందలపై చేజాపేది లేదు, ఎవరి ముందలపై తల వంచేది లేదు. సొంత హిమ్మతి మీద నడుస్తారు, రాజా బతుకుతారు. ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర ఎవరైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ, ఇంటి లోపల ఒక్కరు ఉంటే ఒక నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ, ఇంటికి ఎంతో గంభీరం, ఎంతో కళ. వీళ్ళు ఒక్కరు ఇంట్లో లేకపోతే ఇల్లు చీకటి.
వీళ్ళు చాలా గడబడ జలమ, కపటం ఉండదు, ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడడం, హుషారి మాటలు, చాల్బాజీ మాటలు అంటే నచ్చాయి, ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడతారు. కోపం వస్తే ఎక్కువ, లేకపోతే రాదు కోపం. ఇంతవరకు చెడు గడియ చాలా చెడ్డగొచ్చింది, ఎన్ని చెడు వచ్చినా కానీ భగవంతుని మీద భారం పెట్టి నడుచుండ్రు. ఆ భగవంతుడు అన్నిటికీ కాపాడిండు. ఇప్పుడు కూడా ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది కదా, ముందల అట్లా జరగది. వ్యవసాయమైనా భూమి పొలం పైన అయినా కానీ ఏదైనా కానీ చెయ్యండి, మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఎందు గురించి అంటే మీకు పొలం ఎక్కువ ఉంది, మీకు జాగ ఎక్కువ ఉంది, మీరు వ్యవసాయం లోపల మీరు చాలా పైకి వస్తుండ్రు, మీరు పైకొస్తుండ్రు కదా అని మీ ఇంటి మీద మాత్రం దృష్టి కన్ను చాలా చెడ్డగా పెట్టిండ్రు. కొన్ని రోజుల నుంచి అస్సలు కలిసి రావటం లేదు. చూసే వాళ్ళు అందరికీ ఎట్లా కనిపిస్తున్నారంటే మీ ఇల్లు ఇలా ఇంట్లో ఏం తక్కువ ఉందిరా, ఇలా ఇంట్లో మస్తు ఉంది అంటున్నారు, కానీ ఏమీ లేదు. ఎటు వచ్చింది అటే పోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఇంతవరకు గండాలు చాలా పెద్ద పెద్ద గండాలు వచ్చిన గండాలు దాటినాయి. అలాంటి గండాలు కావాలి, చాలా ప్రాణం పోయే గండాలు భగవంతుడు దాటిచ్చుండు. ఆ గండాలు దాటినాయి, ఇప్పుడు మీకేం పర్వాలేదు. తొలిగండం దాటింది, 9 ఏళ్ళ ఔషధం వచ్చింది, భగవంతుడే ఆ గండాలు దాటిపోయినాయి. ఇప్పుడు మీకు ముందల మంచి జరుగుతుంది. ఏది చేసినా కానీ భగవంతుని మీద భారం పెట్టి చేయండి, మీకు మంచి జరుగుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామికి మాత్రం మరవకండి. శ్రీశైల మల్లికార్జున స్వామి స్థానం అంటే మీకు అన్నిటికన్నా మహాదేవుడు, అది కైలాసం. శ్రీశైలం అంటే కైలాసం, మామూలు మాట కాదు. ఒక్కసారి పోయి ఆ అయ్యగారికి దర్శనం చేసుకుని వస్తే మళ్ళీ జీవితంలో పటాపంచలం అయిపోతుంది దరిద్రం అంతా. జీవితం లోపల ఇంకా దరిద్రం అనేది రాదు, ఇంకా మళ్ళీ మీ దిక్కు కన్నెత్తి గుడిగా చూడదు. అయ్యగారి దర్శనం మాత్రం తప్పనిసరి చేయండి. ఒకసారి గవ్వలేస్తుంది. 4 పడ్డాయి, చాలా మంచి గవ్వలు. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ ఎటు వెళ్ళిన లాభం అవుతుంది కానీ నుక్సాన్ అయితే కాదు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. పైమెట్టు లెక్కే అవకాశం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి. ఆరోగ్య సమస్య అయినా కానీ, జీవిత సమస్య అయినా కానీ, ముందు జరిగే పనులైనా కానీ అన్నీ మంచి కలిసి వస్తాయి. తొందరపడకండి. మళ్ళీ ఏమన్నా మీరు వినాలనుకుంటే, డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, నీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.